సైబర్ నేరగాళ్లు రకరకాల దారులు వెతుక్కుంటున్నారు జనాన్ని మోసం చేయడానికి. నిన్న నాకు బ్లూ డాట్ కంపెనీ నుంచి ఒక కాల్ వచ్చింది. మేడం, మీకు పార్సల్ వచ్చింది, డెలివరీ బాయ్కి అడ్రస్ అర్థం కావట్లేదు, కొంచెం గైడ్ చేయండి, నేను టెక్స్ట్ మెసేజ్ పెడతాను అతని నెంబర్ అని అన్నాడు. నేనేం ఆర్డర్ ప్లేస్ చేయకుండా నాకు ఎలా వస్తుందంటే, లేదు మీకే వచ్చిందని చెప్పి ఫోన్ కట్ చేశాడు. మా హస్బెండ్ కాల్ చేసి మీరేమన్నా ఆర్డర్ ప్లేస్ చేశారా అంటే, లేదు నేనేం పెట్టుకోలేదు అని అన్నారు. మళ్ళీ కాల్ చేశాడు, మీకు ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించాను మేడం, ఒకసారి చూసుకొని కాల్ చేయండి అని అన్నాడు. ఇంతకీ ఏంటిదంటే గవర్నమెంట్కి సంబంధించింది ఏదో వచ్చిందని అన్నాడు. సరే నంబర్ కాపీ చేసుకుని కాల్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ కాల్ చేసి మీరు కాల్ చేశారా లేదా అని అడిగాడు. స్విచ్ ఆఫ్ వస్తుందంటే, లేదు లేదు నేను ఎలా పెట్టానో అలాగే కాల్ చేయాలన్నాడు. నెంబర్ ఎలా ఉందంటే *21*10#*12*10#. ఇదేంటి నెంబర్ తేడాగా ఉందని చెప్పేసి నేను కాల్ చేయలేదు. మళ్ళీ కాల్ చేసి చేశారని అడిగాడు. నెంబర్ ఏంటి ఇలాగ ఉందంటే, ఇది కంప్యూటర్ జనరేటెడ్ అలాగే ఉంటుందంటే, ఓకే సరే అతనే నాకు కాల్ చేయమని నేను గైడ్ చేస్తాను, నా నంబర్ ఇచ్చేసే అని అన్నా. వాడు మనకి ఎన్నిసార్లు కాల్ చేస్తారంటే, మన బ్రెయిన్ని కన్ఫ్యూజ్ చేసేసి ఎట్లాగైనా వాళ్ళు కాల్ చేయించుకునేలాగా ట్రై చేస్తాడు. ఇంతకీ ఏం నోటీస్ వచ్చిందని చెప్తే, సర్కార్ నోటీస్, బిజిలీ బిల్ అయి ఉండొచ్చు, అది అయి ఉండొచ్చు, ఇది అయి ఉండొచ్చు అన్నాడు. అక్కడే వాడు దొరికిపోయాడు. కరెంట్ బిల్ మనకి ఇంటికి వచ్చేస్తుంది, మిగతావన్నీ కూడా ఆ నెంబర్కి అటాచ్ చేసి లేవు నావి. సో నేను అక్కడ అలర్ట్ అయ్యి, నాకు అవసరం లేదు పంపించేసి, నాకు వద్దు, అది నాది కానప్పుడు నేను తీసుకున్నాను గట్టిగా మాట్లాడాను. నాకు ఈ సంగతి అసలు తెలియదు, అంటే ఈ నెంబర్ ఒక ఫ్రాడ్ అని తెలీదు. నేను తర్వాత ఫోన్ కట్ చేసి గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ నెంబర్ ఫ్రాడ్ అని తెలిసింది. సో ఇది చాలా మందికి కూడా తెలీదు. కంగారు పెట్టేస్తే ఏమవుతుందంటే, మనం కాల్ చేసేస్తాం కంగారులో, ఆ టైంలోనే మన డబ్బులన్నీ పోతాయి. సో ఇకనైనా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసి కొంచెం అలర్ట్గా ఉండమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సైబర్ నేరగాళ్లు రకరకాల దారులు వెతుక్కుంటున్నారు జనాన్ని మోసం చేయడానికి. నిన్న నాకు బ్లూ డాట్ కంపెనీ నుంచి ఒక కాల్ వచ్చింది. మేడం, మీకు పార్సల్ వచ్చింది, డెలివరీ బాయ్కి అడ్రస్ అర్థం కావట్లేదు, కొంచెం గైడ్ చేయండి, నేను టెక్స్ట్ మెసేజ్ పెడతాను అతని నెంబర్ అని అన్నాడు. నేనేం ఆర్డర్ ప్లేస్ చేయకుండా నాకు ఎలా వస్తుందంటే, లేదు మీకే వచ్చిందని చెప్పి ఫోన్ కట్ చేశాడు. మా హస్బెండ్ కాల్ చేసి మీరేమన్నా ఆర్డర్ ప్లేస్ చేశారా అంటే, లేదు నేనేం పెట్టుకోలేదు అని అన్నారు. మళ్ళీ కాల్ చేశాడు, మీకు ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించాను మేడం, ఒకసారి చూసుకొని కాల్ చేయండి అని అన్నాడు. ఇంతకీ ఏంటిదంటే గవర్నమెంట్కి సంబంధించింది ఏదో వచ్చిందని అన్నాడు. సరే నంబర్ కాపీ చేసుకుని కాల్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ కాల్ చేసి మీరు కాల్ చేశారా లేదా అని అడిగాడు. స్విచ్ ఆఫ్ వస్తుందంటే, లేదు లేదు నేను ఎలా పెట్టానో అలాగే కాల్ చేయాలన్నాడు. నెంబర్ ఎలా ఉందంటే *21*10#*12*10#. ఇదేంటి నెంబర్ తేడాగా ఉందని చెప్పేసి నేను కాల్ చేయలేదు. మళ్ళీ కాల్ చేసి చేశారని అడిగాడు. నెంబర్ ఏంటి ఇలాగ ఉందంటే, ఇది కంప్యూటర్ జనరేటెడ్ అలాగే ఉంటుందంటే, ఓకే సరే అతనే నాకు కాల్ చేయమని నేను గైడ్ చేస్తాను, నా నంబర్ ఇచ్చేసే అని అన్నా. వాడు మనకి ఎన్నిసార్లు కాల్ చేస్తారంటే, మన బ్రెయిన్ని కన్ఫ్యూజ్ చేసేసి ఎట్లాగైనా వాళ్ళు కాల్ చేయించుకునేలాగా ట్రై చేస్తాడు.